హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చింకీ వైబ్స్ అండి. ఈరోజు బోనాలు స్పెషల్ మటన్ కర్రీ ఈజీగా టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక పెద్ద ఆనియన్, 3 టమాటోస్ కట్ చేసుకున్నానండి. కొంచెం పుదీనా తీసుకున్నాను. స్టవ్ పైన కుక్కర్ పెట్టేశాను. 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసానండి. బాగా వేడి అయిన తర్వాత కొంచెం సాజీరా మనము యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. దీంట్లోనే కట్ చేసుకున్న ఒక ఆనియన్ పెద్దది వేసేసాను. అలాగే కర్రీ లీవ్స్ వేసేస్తున్నానండి. దాంట్లోనే మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఉత్తిగా లిడ్ అలా పెట్టేసేయండి, ప్రెషర్ కాకుండా. ఆనియన్స్ ఎప్పుడైనా బ్రౌన్ కలర్ అవుతూనే కర్రీ టేస్ట్ వస్తుందండి. ఒకసారి మధ్య మధ్యలో కలుపుకోండి. ఒక 2 మినిట్స్ ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. నేను ఇప్పుడు కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నా. దీంతో కూడా టేస్ట్ మంచిగా వస్తుందండి మటన్ కర్రీది. ఎప్పుడైనా పుదీనా చికెన్లో ఎక్కువ వేసుకోవాలి, మటన్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ మనం అట్లా లిడ్ పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఆనియన్స్ బ్రౌనిష్ అయ్యేంత వరకు చూసుకోవాలండి మనము, లేకుంటే మాడిపోతాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, మీడియం సైజ్ టమాటోస్ 3 కట్ చేశాను నేను. అవి కూడా నేను దీంట్లోనే వేసేస్తున్నా. ఇప్పుడు టమాటా మంచిగా స్మాష్ అయ్యేటట్టు టమాటాని కూడా బాగా ఉడకనివ్వండి. ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకోండి. మనము ఫ్రెష్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా చూపిస్తున్నాను. ఒక 3 టైమ్స్ కడుక్కున్నానండి నేను. వాటర్ అన్నీ డ్రైన్ అయిపోయాయి. ఇక్కడ నాకు టమాటా ఉడికింది. ఒక టీ స్పూన్ పసుపు వేసాను. అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసేస్తున్నానండి. దీంట్లోనే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, కలిపేసుకోండి. మాడకుండా చూసుకోవాలి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్. కానీ మనము ఏ కర్రీలో అయినా మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ ఉంది కదండి, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పోపులోనే వేసేయాలి. అప్పుడే మటన్ మంచిగా ఉడుకుతుంది. ఈ పోపులో మనకు వాటర్ ఉంటుంది కదండి మటన్లో, కొంచెం ఆ వాటర్ అంతా ఆవిరిగా వెళ్ళిపోవాలి. మంచిగా ఉడకాలన్నట్టు మటన్ ఈ పోపులో ఉడకాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్లేవర్ వస్తుంది ఎప్పుడైతే మనము దీంట్లో ఉడికించుకుంటామో. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి అట్లా వదిలేసేయండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నా. మనకు కొంచెం వాటర్ ఉందండి ఇంకా మటన్ కర్రీలో. సో ఆ వాటర్ కూడా మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు లిడ్ పెట్టేసుకొని ఉడకనివ్వండి. ఒక 5 మినిట్స్ అలా మధ్య మధ్యలో కలుపుకోవాలండి, ఎందుకంటే అన్ని పీసెస్ ఈవెన్గా ఉడకాలి కదా. ఇప్పుడు వాటర్ కొంచెం ఎవాపరేట్ అయిపోయింది కదండి. ఎప్పుడైనా ఫ్రెష్ మటన్ తెచ్చుకోవాలి. రెడ్గా ఉన్న మటన్ అయితే అస్సలు ఉడకదు, ఎన్ని విజిల్స్ పెట్టినా. మనకు లేతగా ఉన్న మటన్ అయితే కొంచెం వైట్గా ఉంటుంది. ఈ స్టేజ్లో మనం ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. నేను 1/2 kg మటన్ తీసుకున్నా, దానికి ఒక 1 స్పూన్ కారం వేసాను. దానికన్నా తక్కువ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇలాగ ఇంకొక 5 మినిట్స్ కలిపేసుకొని లిడ్ పెట్టేసేయండి. నార్మల్గా బాగా కలిపేసుకోండి. మంచిగా పీసెస్కి ఉప్పు కారం పట్టి మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లోనే కొంచెం ఉడకనివ్వాలి. దాని తర్వాత లిడ్ కొంచెం క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచండి. ఇట్లా ఉడికినప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి మనము. నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ అండి, ఇవి 300 ml ఉంటుంది వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ వండేటప్పుడు వాటర్ పీసెస్ మునిగేటట్టు పోసుకుంటే అన్ని పీసెస్ ఈవెన్గా కుక్ అవుతాయండి. ఇప్పుడు నేను లిడ్ క్లోజ్ చేస్తున్నా. ప్రెషర్ పెట్టాలి. 3 విజిల్స్ కావాలండి మనకి. త్రీ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆవిరంతా పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. నాకు మటన్ లేతగా ఉంది కాబట్టి 3 విజిల్స్ సరిపోయిందండి. ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను. నేను చెక్ చేసుకున్నానండి, మటన్ మంచిగా ఉడికిపోయింది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. నేను యాడ్ చేసిన క్లిప్ మిస్ అయ్యింది.
మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఒక 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకున్నానండి. థిక్గా వస్తుంది మనకి మటన్, టేస్టీగా ఉంటుంది. మన కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. మంచిగా మీరు కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత చూసుకొని లిడ్ కొంచెం పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. మనకు వేసుకున్న గరం మసాలా, కొబ్బరి అంతా మిక్స్ అయ్యి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. చూడండి నాకు కర్రీ రెడీ అయిపోయిందండి. నేను బగారాలోకి సర్వ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి బగారా రైస్లోకి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.